ఈ రోజు ఎంత అల్లకొల్లోలంగా ఉండటానికి కారణం ఏంటి? ఇన్ని రోగాలు రావటానికి కారణం ఏంటి? చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దేవుడు అనేవాడు అప్పుడు ఉంటే, ప్రేమామయుడైతే, ఆయనకి శక్తి ఉంటే, ఆయనకు మనసుంటే, పరిస్థితులు ఎందుకు చక్కజేయకూడదు? లోకము దినదినము దిగజారిపోయే స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా మరణ వార్తలే వినపడుతుంది. తెగుళ్ళు, ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా అశాంతి. ఎందుకండి దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేయకూడదు? ఎందుకు దీన్ని మార్చకూడదు? ప్రియులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదోను తోటలో ఆది మానవులు, మన పితరులు దేవుని చేతిలో నుంచి పొందిన ఈ యొక్క లోకమును, ఈ లోకం మీద ఉన్న అధికారమును శత్రువునికి అమ్మివేశారు. కాబట్టి ఈ యుగములో దేవుడు ఇంటర్ఫియర్ చేయడు. సరే, నిన్ను నువ్వు పరిపాలించుకోవటానికి ఎంపిక చేసుకున్నావు కదా, నన్ను తోసివేసావు కదా, నేను నీ జీవితం మీద ఆధిపత్యం కలిగి ఉండకుండా నన్ను నువ్వు తృణీకరించావు కదా, సరే నీ ఏలుబడి నువ్వే చేసుకో, నేనేం చేయలేను. ఆయన నిర్ణయ కాలం వచ్చేంత వరకు ఏది కూడా ప్రభు చేయడు. కాబట్టి ఈ లోకం ఈ పరిస్థితిలో ఉంది. అందుకని శత్రుని దేవుడు ఏమంటున్నాడంటే లోకాధిపతి అన్నాడు. ఈ లోకాధిపతి యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభు అతను సంబోధించేటప్పుడు అతను లోకాధిపతి. పౌలు ఈ శత్రువుని గురించి మాట్లాడేటప్పుడు 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకం ఆరాధించే దేవుడు సాతాను అని పౌలు అంటున్నాడు. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో వచ్చేసరికి ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నది, దుష్టుని చేతిలో ఉంది అనే విషయాన్ని యోహాను భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి మనము ఇప్పుడున్న ఈ ప్రస్తుత లోకము సాతాను అధిపతిగా, ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అని ఉదయం మనం చూసాము, ఇప్పుడు చూసాము. ఇతరు యుగ సంబంధమైన దేవతగా ఈ లోకమును పరిపాలన చేస్తున్నాడు. ఈ యొక్క పడిపోయిన లోకములో పతనమైపోయిన మానవాళ్ల మధ్య దేవుడు ప్రేమించి తన కుమారుని పంపించి మనల్ని వెతకటానికి మన వెంట వచ్చాడు. అది దేవుని ప్రేమ. ఈ విధంగా మనల్ని సమకూర్చుకోవటానికి దేవుడు ఆయన ఆశపడుచున్నాడు. కోల్పోయిన రాజ్యాన్ని సంపాదించటానికి, పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రభు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ప్రణాళిక ఏంటో మనకు బయలుపరుస్తున్నారు.